అంటే మీ గురించి కర్నూలులో పుట్టారు, ఐఐటి చేశారు, తర్వాత మంచి జాబ్ వదిలేసుకొని మీరు ఒక సంగీతాన్ని మెయిన్ స్ట్రీమ్గా ఎంచుకొని ఇటువైపు వచ్చారు. ఇండియన్ ఐడల్ 15లో టాప్ 6లో మీరు నిలిచారు. సో ఏంటి సార్ అంటే మీరు ఈ జర్నీ ఇటువైపు మళ్ళడానికి మిమ్మల్ని ప్రేరేపించినటువంటి ఇన్స్పిరేషన్ ఏంటి? ఓ మంచి జాబ్ వదిలేసుకొని. ముందుగా ఐ థింక్ 10 టీవీకి లాస్ట్ టైం ఇంటర్వ్యూకి వచ్చానండి. అది తెలుగు ఇండియన్ ఐడల్ అప్పుడు ఫైనల్స్ అప్పుడు వచ్చాను. మీరే చేశారనుకుంటాను ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. వేరే స్టూడియోలో, పక్క స్టూడియో. ఓకే ఓకే. సో ఐ మీన్ ఇది ఒక ఏమంటారు, ఒక ప్లానింగ్తోనే చేశాను. తెలుగు ఇండియన్ ఐడల్ పాడినప్పుడు, తెలుగు ఇండియన్ ఐడల్ చేసినప్పుడు కూడా అంటే నా మ్యూజిక్ ఫ్రెండ్స్, నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళు చాలామంది కూడా అంటే అన్నారనమాట, తెలుగు ఇండియన్ ఐడల్ నీ స్థాయి కాదు కదా, అంటే ఎందుకు వెళ్తున్నావు ఏంటి ఇన్ని ఏళ్ల తర్వాత అని. అప్పటికి వాళ్ళకి ఏం సమాధానం చెప్పలేకపోయాను. బట్ నా బ్యాక్ ఆఫ్ మై హెడ్లో నాకు ఒకటే ఉండింది గోల్, ఏంటంటే ఇండియన్ ఐడల్ అనేది నాకు చిన్నప్పటి నుంచి డ్రీమ్ అనమాట. సో తెలుగు ఇండియన్ ఐడల్ అనేది ఒక ఏమంటారు, ఒక వార్మప్ లాగా దీనిలాగా తీసుకొని, ఎందుకనంటే సేమ్ ప్రొడక్షన్ హౌస్ చేస్తుంది అండ్ వాళ్ళ దృష్టిలో నేనేంటి అని ఇక్కడ ప్రూవ్ చేసుకుంటే నాకు అక్కడ ఎంట్రీ ఈజీగా అవుతుందని చెప్పేసి ఆ పరంగా నేను కృషి చేయడం జరిగింది. అండ్ ఐ మీన్ అనుకున్నట్టే అంతా లాస్ట్ వరకు జరిగిందని నేను చాలా సంతోషపడతాను. అంటే చాలా మంది అనుకున్నది ఒకటి అయ్యింది ఇంకొకటి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. బట్ మీరు స్టార్టింగ్ నుంచి ఏదైతే అనుకున్నారో అటువైపే ప్రయాణం అంటే హిందీ ఇండియన్ ఐడల్ దృష్టిలో పెట్టుకునే లాస్ట్ 9 monthsగా దట్ వాజ్ మై గోల్. అండ్ ఎవ్రీథింగ్ జస్ట్ ఫెల్ ఇన్ ప్లేస్. ఈ స్టడీస్, ఆ జాబ్ అన్ని పేరెంట్స్ కోసమేనా అయితే? ఒక రకంగా అవుననే చెప్పాలి. బట్ అంటే అంత కెరియర్ని వదిలేసుకొని ఇది ఎలా ఉంటుందో తెలియదు, లక్ బేస్డ్ అనుకోవచ్చు, లేదా అంటే కొంచెం అన్సర్టెనిటీ ఉన్నటువంటి ఇది కదా. ఏ ఆర్ట్ అయినా ఒకటి, ఏ ఆర్ట్ అయినా ఏ స్పోర్ట్ అయినా ఖచ్చితంగా లక్ అనేది ఫేవర్ చేయాలి. లక్ ఫ్యాక్టర్ అనేది చాలా చాలా అవసరం. టాలెంట్తో పాటు, టాలెంట్ లేకపోతే ఈ రెండిట్లో ఏది లేకపోయినా కూడా సక్సెస్ అనేది రావడం కొంచెం ఇదవుతుందని నేను నమ్ముతాను. సో బట్ ఏమంటారు, బట్ మన టైం అంటూ మనకు వస్తుంది. అండ్ ఆల్సో ఏమంటారు, మీరు అన్నట్టు జాబ్ వదిలేసుకోవాల్సిన అంటే సిచ్యువేషన్ వదిలేయాలి అని నేను అనుకోలేదు, బట్ వదిలేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఎందుకనంటే తెలుగు ఐడల్ 3 months చేశాను, దాని తర్వాత 6 months అక్కడ హిందీ ఐడల్ చేశాను. అన్ని నెలలు ఎవరు ఏమంటారు లీవ్ ఇవ్వరు. సో ఆ పరంగా యాక్చువల్లీ అంటే అక్కడ ఒక్కొక్క లెవెల్ క్రాస్ చేసుకుంటూ ఫైనల్స్ వరకు రావడం, అండ్ అదే సమయంలో డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది, జాబ్ వదిలేయాలా లేదా, ఇంకా ఐ హ్యాడ్ టు లీవ్ ఇట్ అనమాట. సో ఇట్ వాస్ నాట్ ఏమంటారు ప్లాన్డ్, బట్ ఇట్ జస్ట్ హ్యాపెండ్. అది కూడా. సో